హలో మామ, ఎప్పుడులానే ఈ రోజు కూడా పని చేయడం కోసం ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయా. సైడ్ కి వచ్చి మా పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాం. మేము వర్క్ చేస్తుండగా కొంతమంది అన్యాలు అయితే ఇటువైపుగా వెళ్తున్నారు. ఎక్కడి దాకా వెళ్ళి వస్తున్నారన్నా అని అడిగితే సంత దాకా వెళ్ళి వస్తున్నామని అన్నారు. వాళ్ళ ఊరు కూడా ఈ పక్కనే ఉంది. మామ, ఈ సైడ్ కి మేము చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం కానీ ఒక్కసారి కూడా ఆ ఊరికి వెళ్ళలేదు. అందుకే ఊరి చూసినట్టు వెళ్దామని ఈ ఊరికైతే వచ్చేసా. మామ, ఈ ఊరికి రోడ్ వర్క్లు అయితే అవుతున్నాయి కానీ ఇంకా పూర్తి అవ్వలేదు. ఈ ఊరి ప్రజలు కొన్ని సంవత్సరాల తరబడి ఇక్కడ నివసిస్తున్నారంట. మామ, ఈ ఊరికి మొత్తం ఇల్లులు కలిపి 10 ఉన్నాయి. ఈ ఊరి పేరు చాపరాయ్ అంట. ఇరుగై పంచాయతీ అరకువేలి మండలం. ఈ ఊర్లో నివసిస్తున్న గిరిజనులు వీళ్ళు పండించిన పంట అమ్ముకుని వీళ్ళకి కావాల్సిన సాములు తీసుకుని రావడానికి ఈ ఊరు నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఉన్న సుంకరమెట అనే ఊరి సంతలోకి వెళ్లి తెచ్చుకుంటున్నారంట. అది కూడా ఊరి నుండి 8 కిలోమీటర్ దూరం నడిచి వెళ్తే తప్ప వెహికల్స్ ఏం దొరకమంటున్నారు. ఈ ఊర్లో సరిగ్గా కరెంట్ కూడా ఉండదంట. ఉండడానికి ఇల్లులు కూడా సరిగ్గా లేవు. ఇంకా తాగునీటు అంటారా, బురద నీళ్లు కన్నా చాలా దారుణంగా ఉంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. తాగడానికి, వంట చేయడానికి ఈ నీళ్లే యూజ్ చేసుకుంటాం అంటున్నారు. ఈ నీళ్లు కూడా బావి నుంచి తెచ్చుకుంటున్నారంట. వంట చేయడానికైనా, స్నానం చేయడానికైనా, తాగడానికైనా, బట్టలు ఉతకడానికైనా ఈ బావి నీళ్ళే యూజ్ చేస్తారంట. చూస్తున్నారు కదా మామ, బావి నీళ్ళు ఎలా ఉన్నాయో. ఇవే కాదు ఇంకా చాలానే సమస్యలు ఉన్నాయి. మరి అధికారులకు అడగలేదా మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి అనేసి? అడిగితే కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు పోతున్నారు తప్ప మా ఊరు మాత్రం ఏ మాత్రం మారట్లేదు అంటున్నారు. మామ, ఈ రీల్ ని ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ దాకా వెళ్లే వరకు షేర్ చేయండి. మీరు ఒక ఊరిని బాగు చేసిన వాళ్ళు అవుతారు. ఓకే మామ, బాయ్. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం.